విషయం తెలుసా మీకు? చెప్తారా? ఎన్ని రోజులు అయింది క్యాంప్ స్టార్ట్ అయ్యి? 3 days. ఎందుకు వచ్చారు, క్యాంప్ ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఎవరికైనా ఎవరైనా చెప్పారు? సరే, మీలో ఎవరైనా అడిగారు? ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం కదా, అందులో అర్థం తెలుసు కదా. అందుకే మీరు సమాజానికి మంచి చేయడానికి వెళ్తున్న 66 ఆధిపత్యాలు. అర్థమైందా? తర్వాత మీకు జీవితంలో ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపు ఎంత పనికొస్తుంది అనేది మీకు మీరు ఉద్యోగాలు చేసే టైం కానీ మీరు పెరిగిపోతే ఇంకా జాబులు చేస్తూ పెళ్లిళ్ళు చేసుకొని మీరు జీవితం నడుపుతున్నప్పుడు ఈ క్యాంపు విలువ తెలుస్తుంది. ఈ 10 రోజులే అని అనుకుంటారు కానీ 10 రోజులు మీరు చేసిన కార్యక్రమాలు, ఇక్కడ అనుభవించిన పరిస్థితులు, ఈ మధ్య ఏర్పడిన కోఆర్డినేషన్ కానీ, ఒకరికి మధ్య ఏర్పడిన స్నేహభావం కానీ, ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో పూర్తిగా తెలుస్తుంది. ఎన్ఎస్ఎస్ క్యాంప్ నేను కూడా చేసిన, డిగ్రీ చేసినప్పుడు అదే డిగ్రీ కాలేజ్లో 3 క్యాంపులు చేసిన. అనకపల్లి, కొన్నాళ్ళ, కొరటాల. అసలు ఎంత బాగా 10 రోజులు మాకు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చింది. సంక్రాంతి హాలిడేస్ కాలేజ్ వర్కింగ్ డేస్ ఒకటి, సంక్రాంతి హాలిడేస్లో 10 days, పండుగ ముందు రోజు పంపించుకోండి 10 days. ఇంకా అందులో అన్ని కార్యక్రమాలు ఉంటాయి. 3వ రోజు కాబట్టి మాకు ఇట్లా గెస్టులు కూడా విచ్చేయడం కాదు. పొద్దుంతా మేము చేసిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం పూట మేమే యాక్టివిటీ చేసినాం. ఊర్లో మూఢనమ్మకాల మీద కానీ, మంచి చెడు మీద, నాటకాల ద్వారా, పాటల ద్వారా, ఇవన్నీ కూడా ఊరు మధ్యలో ప్రోగ్రామ్ చేసినాం. 10 రోజులు 10 రకాలుగా. ఎంత బాగుండేదంటే ఆ 10 రోజులు ఈ పండగకి ఏం పోతాం ఇక్కడే ఉంటే అయిపోయేదన్న అది ఉండేది. అంత కోఆర్డినేషన్, అంత ఫ్రెండ్షిప్, సామాజిక విలువలు అనేది మనకు తెలుస్తాయి. ఇవన్నీ 3 సార్లు చేస్తే కొడకరంలో చేసినప్పుడైతే చాలా బాగా అసలు నాటకాల రూపంలో, పాటల రూపంలో, చిన్న చిన్న కథలు మేము అప్పటిదాకా ప్రిపేర్ చేసుకొని మూఢనమ్మకాలు ఇవన్నీ మీద చేసినాం. కాబట్టి ఇది ఒక సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమం. మిగతా వాళ్ళందరూ మీతో డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళకు మీకు చాలా తేడా ఉంది. వాళ్ళు రాలేదు, ఆ క్యాంప్ ఏదైనా క్యాంప్ చేస్తే చేయకపోతే అని అనుకుంటారు. మీరు కూడా 10 రోజులు తప్ప వేస్ట్ అయింది ఏమో అని అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఇందులో ఉన్న మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద కంపల్సరిగా పడుతుంది. ఇప్పుడు ఈ 10 రోజులు చూడండి. ఇప్పుడు ఫోన్ అనేది ఎంత మన జీవితాల్లోకి చొరబడి జీవితాలను ఎంత నాశనం చేస్తుందంటే తెలుసు. ముఖ్యంగా మీలో మీ జీవితాలను ఎంత ఛిద్రం చేస్తుందో మీరు పేపర్లలో, టీవీలలో, అదే ఫోన్లలో చూస్తున్నారు. చూసి కూడా మనం దానికి అడిక్ట్ అవుతాం. సోషల్ మీడియా అనేది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. నేను కూడా నాకు ఇన్స్టా అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇవన్నీ కూడా దాదాపు 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఫాలో అవుతున్నారు? మనం చేసే మంచిని చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు. చాలా మందికి చెడు కంటెంట్లో కూడా ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఇన్స్టాలో మీరు చూస్తుంటారు, కొన్ని చెడు కంటెంట్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. వాళ్ళకి ఎంతమంది, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ల్యాక్స్ అంటే ఆ ఫాలోవర్స్ చూసుకుంటూ మనం చేసేది, మనం ఇంకా ఎక్కువైపోయిందని చెప్పి మనం చేసేది మంచి చెడు వేరియేషన్ చేసుకుని చేయకపోతే మన మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది మనకు తర్వాత మంచిని మాత్రమే తీసుకోవాలి, చెడును మాత్రం వదిలేస్తేనే మనం బాగుపడతాం. ముఖ్యంగా టీనేజ్, మీ ఏజ్లో
సోషల్ మీడియాని ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే అంత డెవలప్మెంట్ అవుతుంది, అంత డెవలప్మెంట్ అవుతుంది. చూడండి, సోషల్ మీడియాని యూజ్ చేసుకుని చాలా మంది సెలబ్రిటీలు ఎంతమంది అదే అదే గలీజ్ కంటెంట్ కానీ లేకపోతే వల్గర్గా వీడియోస్ చేయడం కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా గుర్తిస్తుందా? ఫాలోవర్స్ ఉంటారు తప్ప వాళ్ళకు ఎప్పుడు కూడా వాళ్ళని గుర్తించరు, వాళ్ళ సెలబ్రిటీలు కాలేదు. మీలో ఉన్న మీలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. చదువుతో పాటు ఒక స్పెషలైజేషన్ కంపల్సరీగా ఉండాలి మనిషి. ఇప్పుడు ఎంతోమంది టీచర్లు ఉన్నారు, 50 సార్ టీచర్, నేను టీచర్, సార్ టీచర్, ఇంకా మాతో ఎంతోమంది చాలామంది జిల్లాలలో చేస్తున్నారు. మరి అందరు టీచర్లు ఇక్కడికి రాగలిగారా? అందరు టీచర్ల గురించి ఎవరైనా చెప్పుకోగలిగారా? ఎందుకు? టీచర్తో పాటు మాకు ఒక స్పెషలైజేషన్, నాటకాలు వేయడము, అట్లా గుర్తింపు, పిల్లలకు ఆట పాటలు చదువు చెప్పడము, ఇట్లా ఈ స్పెషలైజేషన్ ఉండడం వల్ల మనకు ఒక గుర్తింపు వచ్చింది. సార్ కవితలు రాస్తాడు, ఎన్నో వందల పుస్తకాలు రిలీజ్ చేసి ఆయనకు ఒక స్పెషల్ గుర్తింపు ఉండడం వల్ల ఇప్పుడు ఈరోజు డాక్టర్ కావడం, ఈ సమాజంలో ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక గుర్తింపు, సార్కి ఒక గుర్తింపు. మరి మామూలుగా అందరు టీచర్ లాగా ఉంటే మరి సాధ్యమవుతుందా? కాదు. చదువుతో పాటు కంపల్సరీ ఒక క్వాలిఫికేషన్, మళ్ళీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అది మీరు గుర్తించుకోవాలి ఏంటిది అనేది. మీకు తెలుస్తుంటుంది మీరు ఏం చేస్తే, డ్యాన్సా, పాటలు పాడడమా, కథలు రాయడమా, కవిత్వాలు చెప్పడమా, లేకపోతే కొంతమంది నవ్వించడమా, ఇట్లా ఏదో ఒక టాలెంట్ కంపల్సరీగా ఉంటుంది. ఏది లేకుండా చదువు అనేది ఉంటుంది. వీటితో పాటు మీకు చదువు ఎంత ఇంపార్టెంటో ఈ యాక్టివిటీస్ కూడా, ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేస్తే కూడా అట్లాంటి యాక్టివిటీస్ మనం బయటపడతాం. అట్లాంటి యాక్టివిటీస్ మనము ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. అప్పుడు మనలో ఉన్న టాలెంట్ బయటికి రాకపోవచ్చు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో, సిగ్గు, బిడియం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు రాస్తారు. కానీ ఇక్కడ లిమిటెడ్గా ఉంటుంది. 1, 2, 3 రోజులు కొంచెం దూరం ఉన్న తర్వాత మీరు అందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు కదా. అప్పుడు మీలో ఉన్న కళ కూడా బయటకు వస్తుంది. ఒక్కొక్కటి ఇది చేయాలి, అది చేయాలని మీరు మీ మీద మీరు జోక్స్ వేసుకోవడం, పాటలు పాడడం, కథలు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అప్పుడు ఆ స్పెషల్గా ఉన్నప్పుడు అది గుర్తించుకోగలరు. గుర్తించుకొని దాని మీద కొంచెం సానా పెడుతుంటే మీకంటే ఒక స్పెషలైజేషన్, మీకంటే ఒక గుర్తింపు వస్తుంది. దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నారు మీరు పేపర్లలో, ఇంత చదువుకొని ఉద్యోగాలు చేస్తే కూడా విలువ లేకుండా భర్తలు కానీ అత్తమామలు కానీ ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు కదా. అట్లాంటి సమయంలో మీకు మీ కాళ్ళ మీద నిలబడి మీరు ఉద్యోగం చేసేదనుకోండి, ఏ సమస్య వచ్చినా కానీ ఆర్థికంగా మీరు ఉన్నారనుకోండి, మీరు ఉద్యోగం చేస్తే మీకు ఆర్థికంగా డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తే ఇంట్లో మీ అత్తమామ గొడవ పెట్టుకున్నా, మీ హస్బెండ్ మంచివాడు కాకపోయినా వాడిని వదిలేసి హ్యాపీగా బతకవచ్చు. అర్థమైందా? అదే డబ్బులు చూసి మీకు వచ్చే జీతం ద్వారా కూడా మీ భర్త కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, మిమ్మల్ని మంచిగా చూసుకునే అవకాశం కూడా ఉంది కదా. అది ఆలోచించుకోవాలి కంపల్సరిగా. ఎకనామికల్గా, ఆర్థికంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఒక మంచి సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అందరూ వాల్యూ కూడా ఇస్తారు. ఓకేనా? చదువు మాత్రమే మనకు గౌరవాన్ని ఇస్తుంది. మన డబ్బు ఎట్లయినా సంపాదించవచ్చు, ఎన్నో రకాలుగా సంపాదిస్తలేదా? ప్రతి డబ్బులోనికి ఒక ఉద్యోగం చేసేటానికి ఒకే విధమైన విలువ ఉంటుందా? ఉండదు. పని చేసుకునేటోనికి, డబ్బులు సంపాదించడానికి ఎవరన్నా పిలిస్తే వాడిని ఏ అన్న, తమ్ముడు, ఇంకేదో రిలేషన్షిప్ పెట్టుకొని ఒక పేరు పెట్టి పిలుస్తారు. కానీ అదే ఉద్యోగాలు చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు సార్, మేడం ఇట్లా పిలుస్తారు. అర్థమైందా? కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనము లైఫ్లో మీరంతా, అంటే మనం అందరం దాదాపు మేము చాలా ఫుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. నా ఫ్యామిలీ ఇంట్లో ఉన్నది, నా బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు, మా నాన్న మంచోడు కాదు, మా ఇంట్లో ఎకనామికల్ మంచిగా లేదు, ఇవన్నీ కాదు.
ఇవన్నీ మనకు మన ఏదైనా సాధించడానికి అవి అడ్డు రానే కాదు. అన్నీ నథింగ్. మనం చదువుకోవాలన్న ఆలోచన, సంకల్పం ఇవన్నీ ఉంటే కంపల్సరిగా ఏది అడ్డు రాకుండా మనం అనుకున్న సాధిస్తాం. ఓకేనా? రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎన్నటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎన్నటికైనా సొంతం. ఎప్పుడైనా మనం చేసిన కష్టము మంచి చేసుకున్నా మనకే వస్తుంది, చెడు చేసుకున్నా మనకే వస్తుంది. అందుకే కొన్ని రోజులు రాగానే అబ్బా నేను పని చేసిన, నాకు ఈ ఫలితం వస్తలేదు, ఇప్పుడు పొరపాటున ఒక సబ్జెక్ట్ అదొక ఫెయిల్ అయ్యేది. నిరుత్సాహపడకుండా ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని చదువుతూ అట్లనే గెటెన్ కావాలి. అంతేగాని ఇంకా నేను పనికిరాదు, ఇక నాకు చదువు రాలేదు, నేను ఇంటి కానీ ఆపేసి మీరు అడ్జస్ట్ ఉంటుంది, ఇంకా వెనకబడిపోతుంది. ఓకేనా? అట్లా ఎప్పుడైనా అది పెట్టుకోకండి. బాగా చదవండి, మంచిగా చదవాలి. చదువు మాత్రమే మనకు, ముఖ్యంగా ఆడపిల్లలకి ఈరోజు ఒక మంచి ఆయుధం ఏంటంటే చదివే. ఎప్పుడైనా నిరాశ, నిస్పృహలు, అందమైన జీవితం ముందు ముందు సోగరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందు ముందు సోగరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. మూడు వారిన జీవితంలో ఆమని చిగురించదా, మూడు వారిన జీవితంలో ఆమని చిగురించదా, మోము పైన చిరునవ్వులు చిగులేస్తూ ఉండవా. మన జీవితం అనే అందమైన జీవితం ఇంకా ముందున్నది, ఇది గడిచిపోలేదు, ఇప్పుడే అయిపోయింది, అయ్యో నా పని అయిపోయింది, ఇది కాదు. ఇంకా ఉన్నది, ఇంకా ఏదో ఉండొచ్చు. సోషల్ మీడియా గర్గం ఎన్ని ఇయర్స్ ఉంటుందని సెలబ్రేట్ ఎట్లయిపోయింది, ఎప్పుడో ఏదో కూలి పని చేసుకొని అటు ఇటు బతికి సోషల్ మీడియా ఈరోజు పెద్ద సెలబ్రేట్. ఇంకో అక్కడ కనకమని పాటలు పాడుతుంది, వరినాట్ల కాడ అక్కడ ఇక్కడ పాటలు పాడుతుంది. ఈరోజు ఎంత సెలబ్రేట్ అయింది, చనిపోయే ముందు కూడా సెలబ్రేట్ అవుతున్నారు. అప్పుడు కూడా మనకు ప్రేమ వస్తుంది. మనం పనికిరాము, మనకేం రాదు. ఎదుటి వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోకండి, అందరూ ఒకే తిరుగు ఉన్నారా? నల్లగా ఉంటారు, కొందరు ఎర్ర ఉంటారు, కొందరు పొట్టు ఉంటారు, కొందరు పొడవ ఉంటారు. మరి ఈ ఆకారాల్లో తేడా ఉన్నప్పుడు టాలెంట్స్ కూడా తేడా ఉంటాయి కదా. నీకున్నది వాళ్ళకున్నది నీకు టాలెంట్ ఉండదు. ఎప్పుడైనా ఏది కూడా అట్లా ఉండదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మనసులో పెట్టుకొని మీరు పని చేసుకుంటూ ఉంటే కంపల్సరిగా మీరు చెప్తున్నారు కదా, మీరందరూ ఒక ఆనుముత్యాలాగా మీ జీవితంలో కంపల్సరిగా సెట్ అవుతుంది. సేవాభావం పెట్టుకుంటుంది. దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, ఈ 10 రోజుల్లో మీకు లాస్ట్ రోజు తెలుస్తుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, చిన్నవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ రిలేషన్షిప్ పెరుగుతుంది. సమాజంపై అవగాహన, మంచి చెడు అనేది మీకు కంపల్సరీగా మీకు అది వస్తుంది. సో అవన్నీ కూడా మీరు పాటిస్తూ మంచి చెడులన్నీ గమనించుకుంటూ మీరు అవన్నీ చేసుకుంటూ పోతే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలోకి వస్తాం. ఓకేనా? దీంతో పాటు ఇంకా నేను నాటకాలు ఇస్తాను, యాక్టింగ్ చేస్తున్నాను. చదువుతో పాటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో వీధి భాగవతాలు తెలుసా మీకు? ఏంటి వీధి భాగవతాలు చెప్పండి. రామాయణం, మహాభారతం, ఇంకా ఒగ్గు కథ, ఎల్లమ్మ కథలు. ఇప్పుడు ఆడుతున్నారు ఎవరన్నా? చిన్నప్పుడు మా వాళ్ళందరూ ఆడేటోళ్ళు. వాళ్ళతోటి చూసుకుంటూ పోయినప్పుడు అక్కడే మాకు కూడా అలవాటు చిన్న